రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 30 తర్వాత ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. పార్టీలో ఏదో గందరగోళం జరుగుతుందంటూ బయట జరుగుతున్నదంతా దుష్ప్రచారమని కొట్టిపారేశారు. ఎవరు ఏం చేస్తున్నారన్న విషయాలన్నింటినీ అధిష్టానం పరిశీలిస్తుందన్న ప్రేమేందర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి గారి పర్యటన కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర నాయకత్వం మేము కోరడం జరిగింది. వారు పరిశీలన చేసి చెప్తామని చెప్పారు. ఇప్పటివరకు ఇంకా తేదీ కానీ స్థలం కానీ నిర్ణయం కాలేదు, కానీ నిర్ణయం అవకాశం ఉన్నదని చెప్పి భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టే పథకాల ప్రచారం మీద మీరు వ్యతిరేక ప్రచారం వెళ్తామని చెప్పేసి గతంలో నిర్ణయించిన తెలుస్తుంది. అది ఎంతవరకు వస్తుంది, సక్సెస్ అవుతుందా, ప్రజల నుంచి ఏ రకమైన స్పందన ఉంటుంది? అయితే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలైన సందర్భంగా మోడీ గారు యొక్క ఈ విషయాన్ని మేము కిందికి తీసుకుపోవాలనేది ప్రధానమైన ఫోకస్ ఇప్పుడు పెట్టాము. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అబద్ధ ప్రచారం చేస్తున్నదో రాష్ట్రంలో జరుగుతున్న యొక్క అభివృద్ధి పైన, దీనిపైన మాత్రం ఇప్పుడు కేవలం మీడియా సమావేశం వరకే పరిమితం చేయాలనుకున్నాం. ఈ అభియానం పూర్తయిన తర్వాత జూన్ 30 తర్వాత మళ్ళీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన వాళ్ళు చేస్తున్న యొక్క అబద్ధ ప్రచారం పైన మేము ఒక సమగ్రమైన కార్యాచరణ చేపడతాం. సార్, కొంతకాలంగా అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ అంటే తెలంగాణ బీజేపీలో కొంత స్తబ్దత వాతావరణం ఏర్పడింది అన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర నాయకుల మధ్య కూడా కొంత ఐక్యత లోపించిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేని వాళ్ళు భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నది కాబట్టి దీన్ని ఆపాలనుకునే యొక్క శక్తులు, వ్యక్తులు, సంస్థలు చేస్తున్న యొక్క దుష్ప్రచారం మాత్రమే తప్పితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. కర్ణాటకకు దీనికి ఏమాత్రం సంబంధం లేదు. మేము దేశంలో అనేక రాష్ట్రాలలో గెలుస్తున్నాం. కర్ణాటకలో కూడా గతంలో గెలిచినాం. పక్కన ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. అప్పుడు చేసినప్పుడు ఇక్కడేం ప్రభావం ఉండదు. అక్కడ వాళ్ళేదో ప్రభుత్వం వస్తే దానికి దీనికి ఇక్కడ విషయాలు వేరు, ఇక్కడ నాయకత్వం వేరు, ఇక్కడ సమస్యలు వేరు, ఇక్కడ ప్రజలు వేరు. కాబట్టి ఏమాత్రం ఉండదు. కేవలం వాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన సమన్వయం ఉంది. అయితే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ పార్టీకి, కేంద్ర పార్టీకి, ఇటు రాష్ట్ర పార్టీకి ఈ విషయాలన్నీ పట్ల దృష్టి ఉన్నది. తప్పక ఏదైతే మేము ఎవరినైనా సమన్వయం చేయడం కోసం పార్టీ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా జరగనప్పుడు ఎలాంటి ఒక ఆలోచన చేయాలనేది అది కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. ఇది అంటే పార్టీ చేపట్టినటువంటి సంపర్క్ అభియాన్ జూన్ 30తో పూర్తవుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన వ్యతిరేక ప్రచారం కోసం, వ్యతిరేక ఉద్యమం కోసం బీజేపీ సన్నద్ధం అవుతుందని మనతో పాటు మాట్లాడినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ మల్లేష్తో కృష్ణమూర్తి, బీజేపీ కార్యాలయం.